నాగవల్లికి ఒక కూతురు ఉండేది. పేరు వాసవి. చాలా చిన్నపిల్ల. పాపం నాగవల్లి భర్త చిన్న వయసులోనే చనిపోవడంతో అప్పటినుండి వాసవిని చాలా కష్టాలు పడుతూ సాకుతూ ఉండేది. వాసవి, అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని రావాలి, లేకుంటే వంట చేయటం కష్టం అవుతుంది. సరే అమ్మా, నువ్వు అడవికి వెళ్ళి వచ్చేటప్పుడు నాకు ఏమైనా తీసుకురా. సరే వాసవి, తీసుకువస్తాను, నువ్వు జాగ్రత్త అని అడవికి వెళుతుంది నాగవల్లి. అడవిలో నాగవల్లి కట్టెలు కొడుతుండగా ఆమెకు ఒక దెయ్యం పడుతుంది. అలానే ఆ దెయ్యం ఇంటికి కూడా వస్తుంది. అమ్మా, నా కోసం ఏమైనా తీసుకువచ్చావా అని వాళ్ళ అమ్మను పట్టుకుంటుంది వాసవి. ఏయ్, నన్నే ముట్టుకుంటావా? నేను మీ అమ్మను కాదు. వెళ్ళు ఇక్కడి నుండి, నాకు కోపం తెప్పించకు అని అంటుంది నాగవల్లిలోని దెయ్యం. అప్పుడు వాసవికి వాళ్ళ అమ్మకు దెయ్యం పట్టింది అనే విషయం అర్థమవుతుంది. అప్పుడు వాసవి ఏడుస్తూ వాళ్ళ నాన్న ఫోటో దగ్గరకు వెళ్ళి, నాన్న, నువ్వు మమ్మల్ని వదిలి దేవుడి దగ్గరకు వెళ్ళావు. ఇప్పుడు అమ్మని కూడా నీ దగ్గరకు తీసుకువెళ్తావా? నన్ను ఒంటరిదాన్ని చేసి, నీకు నా మీద ప్రేమ ఉంటే అమ్మను ఆ దెయ్యం నుండి కాపాడు అని ఎక్కి ఎక్కి ఏడుస్తుంది వాసవి వాళ్ళ నాన్న ఫోటో దగ్గర. వెంటనే వాసవి వాళ్ళ నాన్న ఆత్మ ప్రత్యక్షమై దెయ్యం బారి నుండి తన భార్యని కాపాడుకుంటాడు, మాయం అవుతాడు. దీని నుండి నాగవల్లి వాసవి చాలా సంతోషంగా ఉంటారు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.